తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మీరందరూ మా భానుని మీ మనిషిగా చూసుకుంటున్నారు. మేమందరూ మిమ్మల్ని మా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాం. అందరం ఒకటే అయినప్పుడు కానుకలెందుకు? భాను కూతురికి ఎంతిచ్చినా మాకు తృప్తిగానే ఉంటుంది. వద్దు నాన్న, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోవద్దు. కనీసం నా పరిస్థితి ఇదే అమ్మా అని చెప్పే పరిస్థితి కూడా నీకు లేదు. నీ చేతి వేళ్లను కూడా కదపలేని పరిస్థితుల్లో ఉన్నావు. దీనంతటికీ కారణం ఆ నీలిమ అన్నది వీళ్ళ అనుమానం. నీలిమ అలాంటి పని చేసే ఉంటుందన్నది నా నమ్మకం. అందుకే ఆ నీలిమ అంతేంటో ఇప్పుడే చూస్తాను. నా కడుపుని ఎంత చిచ్చు పెట్టినా నీలిమ ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. తనని ఏం చెయ్యాలో అదే చేస్తాను. ఇంతవరకు నిజం తెలుసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు నీ కన్నీరు చూస్తే నిజమేంటో నాకు అర్థమయ్యింది. అందుకే ఈరోజు ఆ నీలిమ పని అయిపోతుంది. పెద్దమ్మా, నా మాట విను పెద్దమ్మా. నువ్వు ఇప్పుడు ఆ నీలిమని చంపే ప్రయత్నం చేయకు. అక్కడ నీ స్నేహితుడు మంచం మీద ఉన్నాడ్రా. వాడి పరిస్థితి అలా ఉన్నా సరే నిజాలు తెలుసుకోమని నాకు చెప్తున్నావా? కానీ నేను కన్న తల్లినిరా. నా పేగు తెంచుకుని పుట్టాడు వాడు. నా ప్రాణానికి తెగించి ఆ ప్రాణం పోసాను. ఎందుకో తెలుసా? నేను 10 కాలాలు ఉండిపోవాలని కాదు, నా కొడుకు కలకాలం చల్లగా బ్రతకాలని, వాడు పచ్చగా ఉండాలని, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. అలాంటి నా కొడుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఈరోజు ఒక రాయిలా మంచం మీద ఉన్నాడు, బతికున్న శవంలా ఉన్నాడు. ఆ పరిస్థితికి కారణం నీలిమ అనే అనుమానం మీ అందరిలోనూ ఉంది. కాబట్టి దాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాను. ఇందాక నువ్వు చెప్పినప్పుడు నేను నిజం తెలుసుకోవాలి అనుకున్నాను, కానీ నా కొడుకు కన్నీరే నిజమేంటో నాకు చెప్పింది. కాబట్టి ఇంకా దాన్ని వదిలిపెట్టను. నీ కోపాన్ని అర్థం చేసుకుంటాను పెద్దమ్మా, కానీ నువ్వే చెప్పావు కదా, నీలిమ అవునో కాదో తెలియకుండా పొరపాటున నువ్వేమైనా చేస్తే ఆ పాపం నీకెందుకని. పోలీస్ ఎంక్వైరీలో కూడా ఏ ఆధారం దొరకలేదు. కాబట్టి నీలిమ కాదనుకో, మారిన మనిషిని చంపిన పాపం నీ చేతికి అంటుకుంటుంది. ఆ పాపం నిన్ను వెంటాడుతుంది. నువ్వు జైలుకు వెళ్తే అన్న పరిస్థితి ఏంటి పెద్దమ్మా? అందుకే ఇన్ని రోజులు నీ దగ్గర నిజాన్ని దాచాను. నీకు ఆవేశం వస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు పెద్దమ్మా. దయచేసి మేము చెప్పిన మాటలు కూడా ఆలోచించు. సరే, నా కొడుకు పరిస్థితికి కారణం ఆ నీలిమ అవునో కాదో నేనే తెలుసుకుంటాను. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు. తేడా వస్తే సమాధానం నేను చెప్పను, ఈ గన్ను చెప్తుంది. దేవమ్మా, అక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా.
సరైన సమయానికి వచ్చావు. ఈ హడావిడిలో పడి నిన్ను పిలవడమే మర్చిపోయాను. ఈరోజు మా ఇంట్లో ఈ సంతోషం ఉందంటే దానికి నువ్వే కారణం. అవును, ఆ రోజు నువ్వొచ్చి ఆ గుడి గురించి చెప్పకపోతే వీళ్ళందరూ అక్కడికి వెళ్లేవాళ్ళా? మా బాను ఎదురవడమేంటి? దానికి గతం గుర్తుకు రావడమేంటి? ఈరోజు మా ఇంట్లో ఇంతలా నవ్వులున్నాయి అంటే దాని వెనకాల నీ మంచి మనసు, నువ్వు చెప్పిన మాటలే కారణం. ఆ అమ్మవారు నిన్ను పంపించి మా రాత మార్చింది దేవమ్మా. వెళ్ళి నా మనవరాలను ఆశీర్వదించు. వెళ్ళు. మీ అమ్మ కడుపున పుట్టినందుకు ఆ తల్లి అంత మంచి మనసు నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నేనేమైనా రాకూడని సమయంలో వచ్చానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా? లేదు దేవమ్మా, చెప్పాం కదా, ఈరోజు మేమందరం ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం నువ్వేనని. నిన్ను పిలవడం మరిచిపోయినా నువ్వు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి నిన్ను పిలవనందుకు మేము క్షమాపణ చెప్పాలి. అదేం లేదు బాబు, ఏదో ఇలా చూడాలనిపించింది, వచ్చానంతే. వచ్చి చాలా మంచి పని చేశావు దేవమ్మా. అందరం కలిసి ఇక్కడే భోంచేద్దాం. భోజనం చేయకుండా నువ్వు వెళ్ళకూడదు. పదండి, భోజనాలు కూడా వచ్చినట్టున్నాయి. బామ్మగారు, నాకు చిన్న పనుంది, అది చూసుకుని వస్తాను. అదేంటి మురారి గారు, ఇప్పుడు బయటకు వెళ్తానంటారేంటి? బయట ఎంత వేడిగా ఉందో చూడండి. మరీ ఇంత వేడిగా ఉంది. ఇలాంటి సమయంలో బయలుదేరడం ఎందుకు? సాయంత్రం చల్లబడ్డాక వెళ్ళండి. అది కాదు బాను, నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీద వెళ్తున్నాను. అందుకే ఇప్పుడే వెళ్ళి తీరాలి. చూడండి, మీరు ఇలా ఎండలో తిరగడం నాకేం నచ్చలేదు. చెప్పాను కదా, ఒక అర్జెంట్ పనని. ముందు నన్ను వెళ్ళని. అవును బాను, నేను చాంద్రి కూడా వెళ్తాం. వెంటనే వచ్చేస్తాం. ఏంటన్నయ్య నువ్వు కూడాను? మురారి గారు అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటారో నీకు తెలుసా? ఆయన ఇలా ఎండలో వెళ్తానంటే వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకోరు. ఆ ఇంట్లో ప్రతిదీ టైం ప్రకారం జరుగుతుంది. ఏ టైంకి తింటారు, ఏ టైంకి రెస్ట్ తీసుకుంటారు, ఇలా ప్రతిదీ ఒక పద్ధతిగా ఉంటుంది. సిటీకి వచ్చిన దగ్గర నుంచి మీరేదో పరధ్యానంలో ఉంటున్నారు. అదే నాకు నచ్చడం లేదు. ఒకప్పుడు నాతో ఎంత క్లోజ్గా ఉండేవారో నీకు తెలుసా? నన్ను చూసి మురిసిపోయేవారు. అది మీకు తెలుసా? కానీ ఇప్పుడు ఆనందం కనిపించడం లేదు. ఇప్పుడే కదా ఫంక్షన్ అయింది. అందరం భోజనం చేద్దాం అనుకున్నప్పుడు ఇలా వెళ్తానంటున్నారేంటి? భోజనం చేశాక వెళ్ళొచ్చులే. ప్లీజ్ బాను, చెప్పాను కదా వెంటనే వచ్చేస్తామని. అవును బాను, మేమొక విషయంలో బయటికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళొచ్చాక అన్ని విషయాలు నీకు చెప్తాను. ఇప్పుడైతే మమ్మల్ని ఆపొద్దు. మావయ్య, పద వెళ్దాం. మురారి గారు, అర్జెంటుగా పనుందంటున్నారు కాబట్టి ఊరుకున్నాను. అక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, త్వరగా వచ్చేసేయండి. మీరు వచ్చేంత వరకు ఇక్కడ మేము భోజనం కూడా చేయం. మావయ్య, పద వెళ్దాం. పద.